energetic performance, and you have proved that health and fitness is one of the greatest gifts we can give to ourselves, and Zumba and aerobics is not just. Now we are fortunate to have amongst us Dr. Harish Gautam Garu, Deputy Medical Superintendent, Ashram Hospitals, to address the gathering and honorable guests. Welcome. వారిచే నిర్వహించబడుతున్న ఈ అవగాహన కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. క్యాన్సర్ అనేది ప్రపంచంలోని ఎంతో మంది జీవితాల్ని ప్రభావం చేసే ఒక అతిపెద్ద ఆరోగ్య సమస్య. కానీ దీని గురించి భయపడాలా లేదు. సరైన అవగాహన ఉండి కరెక్ట్ టైంలో కనుక దీన్ని గుర్తించగలిగితే, సో దీని గురించి చికిత్స తీసుకోగలిగితే ఎంతోమంది జీవితాలని మనం నిలబెట్టిన వాళ్ళు అవుతాము. దాంతోపాటు ఈ రోగాన్ని నివారించడానికి కూడా వీలవుతుంది. అందరము కలిసి, సమాజంలో ఉన్న సోషల్ వర్కర్స్ కానీ, డాక్టర్స్ కానీ, ప్రజలు కానీ అందరూ కూడా కలిసి ఒకటిగా ట్రీట్మెంట్ గురించి ఆలోచన చేస్తే మనం ఎన్నో క్యాన్సర్ నివారించవచ్చు అనే దానికి గుర్తింపుగానే మన థీమ్ యునైటెడ్ బై యూనిక్ అనే దాన్ని మనం ప్రస్తావిస్తున్నాం. సో ఈరోజు ఈ అవగాహన కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం క్యాన్సర్ యొక్క అవగాహన పెంచడం. నా తర్వాత మాట్లాడబోయే చాలామంది క్యాన్సర్ డాక్టర్లు కానీ అందరూ కూడా ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. క్యాన్సర్ గురించి ఉన్న అపోహల్ని, భయాల్ని చాలా వరకు తగ్గించడం, దాని ద్వారా సమాజంలో ప్రజలకి దాని మీద ఒక బాధ్యత, ధైర్యాన్ని ఇవ్వడం గురించి ఈ కార్యక్రమాన్ని మేము ఈరోజు నిర్వహిస్తున్నాము. ఈ అవగాహన కార్యక్రమం తర్వాత చాలా మందికి దీని గురించి, ఆశ్రమం గురించి అని కాకుండా మామూలుగా ఇన్ జనరల్ మీ అందరిలో కూడా క్యాన్సర్ గురించి ఎంతో కొంత అవగాహన ఉండాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. అన్నిటిలో కనుక ఇతర స్క్రీనింగ్ కానీ, క్యాన్సర్కి సంబంధించిన ట్రీట్మెంట్ కానీ ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయి. సో క్యాన్సర్ రాకుండా ముందే చేయించుకునే స్క్రీనింగ్ ఇవన్నీ అవగాహన కోసం రెగ్యులర్గా చేసుకుంటూ బరువు కూడా తక్కువ స్టేజ్లో దాన్ని గుర్తించవచ్చు. తక్కువ స్టేజ్లో గుర్తించడం వల్ల లాభం ఏంటంటే 90 నుంచి 80% వరకు క్యాన్సర్ క్యూర్ చేసే అవకాశం ఉంది. సో ఈ అవకాశం అందరూ తెలుసుకొని దీని గురించి ఈ అవగాహన పెంచుకొని దాన్ని తక్కువ స్టేజ్లో గుర్తించాలి. అలాగే స్క్రీనింగ్, డిఫరెంట్ స్క్రీనింగ్స్ ఉన్నాయి ఫ్రమ్ వేరియస్ అసోసియేషన్స్. మీరు టైం తీసుకొని ఇక్కడికి వచ్చారు. You are our voices. You are the members who will go into the society and spread our message. So dan gurinchani we are very thankful that you are here to be our messengers and the people who carry forward our message today. మీ అందరి ద్వారా ఈ అవేర్నెస్ అనేది సమాజంలోకి వెళ్తుంది. సో అందుకని మీరు వచ్చినందుకు ధన్యవాదాలు. అలాగే ఐ థ్యాంక్ అవర్ మేనేజ్మెంట్ అండ్ అవర్ గెస్ట్ టుడే ఫర్ హ్యావింగ్ కమ్ హియర్ టు సపోర్ట్ us ఫర్ దిస్ ప్రోగ్రామ్. సో ఎందుకు మనం వరల్డ్ క్యాన్సర్ డే అని సెలబ్రేట్ చేసుకోవడము? ప్రతి రోగానికి మనం చేసుకోవట్లేదు కదా, ఎందుకు క్యాన్సర్కి చేసుకుంటున్నాము? సో అన్ని జబ్బులలో ఏ జబ్బు వల్ల మనం ప్రాణానికి అది ఎక్కువ ప్రమాదం? ఫస్ట్ ఏంటి? క్యాన్సరేనా? కాదు, ఫస్ట్ హార్ట్ ప్రాబ్లమ్స్, సెకండ్ క్యాన్సర్. ఓకే, సో అయినా కానీ అంటే క్యాన్సర్ ఇస్ ఆన్ ద నెంబర్ 2. సో బికాస్ ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్, దీని గురించి అవేర్నెస్ పెంచడానికని ఇలాంటి ఒక వరల్డ్ క్యాన్సర్ డే అనే రోజు సెపరేట్గా దీన్ని గుర్తించారు. ఇప్పుడు హార్ట్ అటాక్లు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ చాలా కామన్, మనకు తెలిసిపోయినాయి. మనం కంఫర్టబుల్గా ఉన్నాము, గుండెపోటు వస్తే వెళ్ళాలి డాక్టర్ దగ్గరికి, చూపించుకోవాలి, గ్యాస్ నొప్పి అనుకోవద్దు, ఇవన్నీ మనకు తెలుసు. కానీ క్యాన్సర్ అంటే ఇంకా మనలో ఒక భయం ఉంది. అయ్యో క్యాన్సర్ అంటే నాకు ప్రాణం మీదకి వచ్చేస్తుందేమో, నేను మళ్ళీ నా పనులు చేసుకోలేనేమో, నేను ట్రీట్మెంట్ తట్టుకోలేనేమో, ఇలాంటివన్నీ భయాలు, అపోహాలు ఉన్నాయి. సో ఇవన్నీ తొలగించడానికని ఇలాంటి సచ్ డేస్ ఆర్ కెప్ట్ అసైడ్ సో దట్ అవేర్నెస్ మనం స్ప్రెడ్ చేసి దీని గురించి ఎర్లీ స్టేజ్ డిటెక్ట్ చేసుకొని క్యాన్సర్ అనేది తగ్గించుకొని, ఇన్సిడెన్స్ తగ్గించుకొని, క్యాన్సర్ వచ్చినా కానీ తొందరగా ట్రీట్మెంట్ తీసుకొని నయమయ్యేలాగా చేసుకోవడానికి. సో కామన్ క్యాన్సర్స్ ఇండియాలో ఏముంటాయి ఐడియా ఉందా? ఎస్పెషల్లీ ఈ నాలుకకి, నోటికి, గొంతుకి వచ్చేలాంటి క్యాన్సర్లు, అలాగే ఊపిరితిత్తులకు వచ్చే క్యాన్సర్లు ఈ జస్ట్ స్మోకింగ్, ఆల్కహాల్ మనం అవాయిడ్ చేసుకుంటే ప్రివెంట్ చేయొచ్చు. అలాగే రొమ్ము క్యాన్సర్కి మనకి ఇప్పుడు తొందరగా కనిపెట్టడానికి మామోగ్రామ్ అనే స్క్రీనింగ్ ఉంది. సో ఆ మామోగ్రామ్ స్కాన్ చేయించుకుంటే 2 సంవత్సరాలకు ఒకసారి చిన్న కంతి ఉన్నా కానీ మనకి ఫస్ట్ స్టేజ్లోనే తెలుస్తుంది. దాని ద్వారా మనం ట్రీట్మెంట్ తీసుకుంటే ప్రాణం మీదకి రాకుండా ఉంటుంది. ఉంటుంది, క్యాన్సర్కి ఉండదు, కానీ ఒక్క క్యాన్సర్కి ఉంది. అది మన చేతుల్లో ఉంది, మనం చేయగలిగే ఆపర్చునిటీ ఉంది. సో ఆ వ్యాక్సిన్ అనేది మనము 9 to 14 years లో తీసిన పాప్స్మియర్స్ చేయించుకుంటూ ఉంటే తొందరగా కనిపెట్టి వీ కెన్ ప్రివెంట్ ఆర్ వీ కెన్ డయాగ్నోజ్ ఎర్లీ. సర్వైకల్ క్యాన్సర్ ₹1000 టెస్ట్ చేయించుకోమంటే మనకి ఎందుకో మనసు ఒప్పదు. సో మన మెంటల్ హెల్త్ చెక్ పార్ట్ గా
టెస్ట్లని ఈ మధ్య మనం తరచూ వింటున్న పదాలు ఏంటంటే క్యాన్సర్. ఏదైనా సోషల్ మీడియాలో కానీ లేకపోతే న్యూస్ పేపర్లో కానీ మనకు తెలిసిన బంధుమిత్రుల్లో కానీ ఎవరో కూడా ఇలా క్యాన్సర్తో బాధపడుతున్నారని ఫ్రీక్వెంట్గా వింటున్నాం. గత సంవత్సరంలో చూస్తే మన భారతదేశంలో సుమారు 15 లక్షల క్యాన్సర్ కేసెస్ డిటెక్ట్ అయినాయండి. ఓన్లీ ఇండియాలోనైనా ఏంటంటే కాదు, అన్ని దేశాల్లో కూడా క్యాన్సర్ ఉంది. కానీ వేరే దేశాలకి మనకి ఆల్మోస్ట్ అన్నీ కూడా ఎర్లీ స్టేజెస్లో డిటెక్ట్ అవుతున్నాయి. కానీ ఇండియాలో వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ అన్నీ కూడా అడ్వాన్స్డ్ స్టేజ్లో డిటెక్ట్ అవుతున్నాయి. దీనికి కారణం ఏంటంటే చాలామంది ఏంటంటే వాళ్ళకి సిమ్టమ్స్ ఉన్నా కానీ ఏంటంటే హాస్పిటల్కి రాకుండా జనరల్గా ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ అంటాం, అంటే మందుల షాప్కి వెళ్ళి ఏదో మందులు వేసుకొని ఆ సిమ్టమ్స్ కొంచెం తగ్గాక మళ్ళీ తర్వాత వెళ్దాం అని చెప్పి పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. సో ఈరోజు మార్నింగ్ జరిగిన మీటింగ్లో కూడా ఒక పేషెంట్ అతని స్టోరీ చెప్తున్నారు. ఆల్మోస్ట్ 3 months నోట్లో పుండు వస్తే మందుల షాప్కి వెళ్ళి మందులు వేసుకుంటా డిలే చేసేసరికి అది ఆల్మోస్ట్ ముదిరిపోయి ఇచ్చిన తర్వాత మన దగ్గరికి వచ్చారు. సో ఏంటంటే మన సిమ్టమ్స్ ఏమైనా తెలిస్తే ముందుగానే మన దగ్గరలో ఉన్న హాస్పిటల్ సంప్రదించి వాళ్ళ సలహా తీసుకొని కావాల్సిన టెస్ట్లో జరిపించుకొని కావాల్సిన ఎర్లీ స్టేజ్లో క్యాన్సర్ డిటెక్ట్ చేయగలిగితే మనం ఆల్మోస్ట్ అన్ని క్యాన్సర్స్ని నివారించే అవకాశం దొరుకుతుంది. సో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే అసలు ఏ లక్షణాలు ఉన్నప్పుడు మనం జనరల్గా క్యాన్సర్ డాక్టర్ని కలవాలి, ఏమేమి ఇబ్బందులు ఉన్నప్పుడు మనం క్యాన్సర్ డాక్టర్ని కలవాలి, డైరెక్ట్గా క్యాన్సర్ డాక్టర్ నుంచి కలవాలా లేకపోతే ఏంటి అని చాలా మందికి మనసులో డౌట్స్ ఉంటాయి. సో కొన్ని లక్షణాలు నేను ఇప్పుడు డిస్కస్ చేస్తాను. ఉన్నట్టయితే జనరల్గా కొంచెం త్వరగా వచ్చి సంప్రదించినట్టయితే ట్రీట్మెంట్ త్వరగా జరుగుతుంది, ఆటోమేటిక్గా క్యూర్ రేట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. 14 days కంటే ఎక్కువ ఫీవర్ ఉండడం, బాడీ మీద ఏమన్నా గడ్డల్లాగా రావడం, దగ్గుతున్నప్పుడు లేకపోతే మోషన్లో కానీ ఇలాంటి సిచ్యువేషన్స్లో వచ్చి ఖచ్చితంగా ఆంకాలజిస్ట్ని మీట్ అవ్వాల్సింది ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటి అంటే కొన్ని అపోహలు నిజాలు. ఇప్పుడు ఇందాక సార్ డిస్కస్ చేసినట్టు క్యాన్సర్ పేషెంట్స్కి సర్జరీ చేయకూడదు, ఒంటి మీద కత్తి పడిన వెంటనే క్యాన్సర్ వేరే స్టేజ్కి వెళ్ళిపోద్ది, వేరే బాడీ పార్ట్స్ స్ప్రెడ్ అయ్యేది అనేది చాలా పెద్ద అపోహ. రెండోది ఏంటి అంటే టైట్ అండర్ గార్మెంట్స్ వేసుకోవడం, డియోడ్రెంట్స్, పర్ఫ్యూమ్స్ వాడడం, వీటి వల్ల కూడా బ్రెస్ట్ క్యాన్సర్, చంకల్లో వచ్చే క్యాన్సర్ పెరుగుతుంది అని చాలా మంది అడుగుతూ ఉంటారు. అలాంటిది ఏమీ లేదు. మూడోది ఏంటి అంటే రొమ్ము క్యాన్సర్ ఓన్లీ ఆడోళ్ళల్లో వస్తుందా? కాదు, మగోళ్ళలో కూడా రావచ్చు. చాలా రేర్గా వస్తుంది. 100 మంది ఆడవాళ్ళకి వస్తే మగోళ్ళలో ఒకళ్ళు రావచ్చు. అంత తక్కువ ఇన్సిడెన్స్ ఉంటుంది. బట్ కొంచెం బిహేవియర్ మాత్రం కొంచెం అగ్రెసివ్గా ఉంటుంది. ఇందాక డిస్కస్ చేసినట్టు హెచ్పివి వ్యాక్సినేషన్ ఓన్లీ ఆడవాళ్ళకే వేయాలా, మగోళ్ళకి వేయకూడదా? అలాంటిది ఏమీ లేదు. మగోళ్ళలో కూడా వేసుకోవచ్చు. ఏజ్ గ్రూప్ సేమ్ ఉంటుంది. 9 ఏళ్ల నుంచి మొదలు పెట్టుకుని 14 ఏళ్ల వరకు అయితే 2 టీకాలు, 15 ఏళ్ల నుంచి ఆ పైన వయసు పడిన వాళ్ళకైతే 3 టీకాలు. ఆడవాళ్ళలో సర్వైకల్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్స్ ఇవన్నీ ప్రివెంట్ చేసినట్టే పెనైల్ క్యాన్సర్స్లో కూడా అంటే మగవాళ్ళలో వచ్చే క్యాన్సర్స్ సంబంధించి కూడా కొంచెం ప్రొటెక్షన్ ఎఫెక్ట్ ఉంటుంది. కూడా 100% క్యాన్సర్ వస్తుందా అనే డౌట్ కూడా చాలా మందికి ఉంటుంది. దానికి సెపరేట్గా టెస్టులు చేసి మేము కన్ఫర్మ్ చేస్తాము. క్యాన్సర్ ఉన్నంత మాత్రాన ఇప్పుడు తల్లిదండ్రులు లేకపోతే గ్రాండ్ పేరెంట్స్లో ఎవరిలో ఉన్నంత మాత్రాన 100% పిల్లలకి కూడా క్యాన్సర్ వస్తుంది అలాంటిది ఏమీ లేదు. దానికి జెనెటిక్ టెస్ట్స్ అవన్నీ చేస్తాం, చేసుకుని దాన్ని బట్టి నిర్ధారణ చేస్తాం. సార్ ఎవరెవరికి జెనెటిక్ టెస్టులు చేయాలి? జనరల్గా అందరికీ చేసేయాలా సార్? వచ్చిన ప్రతి క్యాన్సర్ పేషెంట్కి జెనెటిక్ టెస్ట్ చేసేయాలా? కాదు. కొన్ని లక్షణాలు ఉంటాయి. ఇప్పుడు ఒకటే మనిషిలో 2 రకాల క్యాన్సర్లు రావడం, తర్వాత రొమ్ము క్యాన్సర్ 2 పక్కల రొమ్ములకి రావడం, చిన్న వయసులో క్యాన్సర్ బయటపడడం, ఇలాంటివి హై రిస్క్ ఫీచర్స్. లేకపోతే మెటర్నల్ ఆంట్స్ కానీ పెటర్నల్ ఆంట్స్ కానీ లేకపోతే తల్లిదండ్రులు వాళ్ళల్లో ఉండి వీళ్ళకి కూడా ఏమన్నా లక్షణాలు ఉంటే వాళ్ళు కూడా కొంచెం జెనెటిక్ టెస్ట్లు అట్లాంటివి చేయించుకోవాల్సి వస్తుంది. అండ్ జనరల్గా స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా స్టాండర్డ్ ప్రోటోకాల్స్ ఎక్కడా లేవు. మనం జనరల్గా యూఎస్ ప్రోటోకాల్స్ ఫాలో అవుతాము. వాళ్ళైతే మాత్రం జనరల్గా 40 years నుంచి మనం స్క్రీనింగ్ స్టార్ట్ చేయాలని అంటారు. ఒకవేళ కానీ పేరెంట్స్లో కానీ ఎవరన్నా వాళ్ళకి ఒక 40 years అట్లా చిన్న ఏజ్లో క్యాన్సర్ డయాగ్నోస్ అయితే దానికంటే ఒక 5 to 10 years ముందు నుంచి మనం స్క్రీనింగ్ ఇట్లాంటివన్నీ స్టార్ట్ చేసుకోవాలి. అండ్ ఫైనల్ పాయింట్ కింద చెప్పేది ఏంటి అంటే మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్లో అన్ని సర్వీసెస్ అవైలబుల్ ఉన్నాయి. ఎవ్రీబడి షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ఆల్ ద సర్వీసెస్. స్క్రీనింగ్ రేడియేషన్ థెరపీ ఇట్స్ నాట్ లైక్ దట్. ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఎ CT scan with a higher power. That's all. So it kills the cancer cells. మనకి టాక్సిసిటీ కొంచెం వస్తాయి. ఇవి మోడర్న్ టెక్నిక్స్లో చాలా తక్కువ ఉంటాయి. సో మన సైడ్ ఇప్పుడు ఆరోగ్యశ్రీలో అన్ని అడ్వాన్స్డ్ టెక్నిక్స్కి సపోర్ట్ చేస్తున్నాము. వెస్ట్రన్ వరల్డ్ ఏమేమి ఇస్తున్నామో అది మనం ఆశ్రమ్ క్యాన్సర్లో కొత్త మిషన్లో ఆ టెక్నిక్ ఇస్తున్నాము.
గర్ల్స్కి మీరు చెప్పిన ఆ ఇంజెక్షన్, సర్వైకల్ ఇంజెక్షన్ చేసుకోవాలా, బాయ్స్ కూడా చేసుకోవాలా, కంపల్సరీగా చేసుకోవాలా, ఆ సింటమ్స్ కనపడినప్పుడు మాత్రమే చేసుకోవాలా, అసలు క్యాన్సర్ అంటే ఏంటి ఆ డిఫైన్ చేసి చెప్తే ఇట్ విల్ బి మోర్ ఎడ్యుకేటెడ్ ఫర్ అస్. థ్యాంక్ యూ సో మచ్. ఇంత వయసు వచ్చిన తర్వాత అప్పుడు మనుషులు ఎలా డిటీరేట్ అయిపోతారో ప్రతి సెల్ కూడా అది దాని పని అయిపోయిన తర్వాత అది చనిపోవాలి. కానీ ఈ క్యాన్సర్లో ఉండే ప్రత్యేక లక్షణం ఏంటంటే అది ఎన్నిసార్లు డివైడ్ అయినా అది చనిపోవడం అంటూ జరగదు. దాన్ని బట్టి ఎక్కడో చోట అది రొమ్ము దగ్గర కానీ, నోటి దగ్గర కానీ, ఇంకా పొట్ట దగ్గర కానీ, పేగు దగ్గర కానీ ఒక గడ్డ కింద తయారవుతుంది. అదే క్యాన్సర్ అంటే. అంతేకాకుండా అక్కడ పెరగడమే కాదు, అక్కడి నుంచి లింఫ్ నోడ్స్ అంటారు, లింఫ్ గ్రంథుల ద్వారా అలాగే రక్తం ద్వారా వేరే అవయవాలకి పాకుతుంది. అందుకని ఈ క్యాన్సర్, అందుకని దాన్ని క్రాప్తో కూడా పోల్చారు. ఎందుకంటే దానికి అలా పాకే లక్షణం ఉంది కాబట్టి, క్యాన్సర్ కూడా అలాంటి లక్షణం ఉంది కాబట్టి చివరికి ఇది ఎంత పెరుగుతుందంటే మనిషి నిత్యావసరానికి కావలసిన ఎనర్జీ, క్యాలరీస్ కూడా అదే కన్స్యూమ్ చేసి అదే పెరిగిపోతుంది తప్ప మనిషి బతకడానికి దానికి అవకాశం ఇవ్వదు. ఇంటర్నల్ ఆర్గన్స్ మీరు చెప్పే సిమ్టమ్స్ కాకోకుండా ఆ సిమ్టమ్స్ మీరు ఓన్లీ ఎందుకు వస్తుంది, డ్రింక్స్ స్మోకింగ్ వల్లైనా ఇంకే ఎనీ అదర్ థింగ్, ఓన్లీ ఫుడ్ అయినా, హెడ్ కూడా మన ఆలోచన ధోరణి బట్టి కూడా ఆ డిసీజ్ వస్తుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది డిసీజా కాదా అది ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. థ్యాంక్ యూ. పాపిల్లోమా వైరస్ జెంట్స్ కూడా అవైలబుల్. దాంట్లో కొన్ని వేరియంట్స్ ఉన్నాయి, 16, 18, 31, 33 ఇలా డిఫరెంట్ జీన్స్ ఉన్నాయి. అంటే దాంట్లో ఉండే జీనో టైప్స్ ఉన్నాయి. ఈ వ్యాక్సినేషన్ మగవాళ్ళలో కూడా కొన్ని పెనైల్ క్యాన్సర్స్కి, యానల్ క్యాన్సర్స్కి, అలాగే కొన్ని హ్యూమన్ ప్యాపిలోమా వల్ల కాజ్ చేసే వైరస్ వల్ల ఏ క్యాన్సర్ వచ్చినా అది డెఫినెట్గా ప్రొటెక్ట్ చేస్తుంది మేల్కి, ఫీమేల్కి. ఇక క్యాన్సర్ ముందు దాన్ని గుర్తుపట్టడం అనేది తక్కువ. అంటే క్యాన్సర్ పరివర్తన చెందేటప్పుడు కొన్ని చేంజెస్ వస్తాయి ముందు. దాన్ని కార్సినోమా ఇన్ సిటు అంటారు. అది గర్భసంచి ద్వారం దగ్గర అది బయటకు ఉంటుంది కాబట్టి దాని పొరలో టెస్ట్ చేయగలం. అలాగే మ్యామోగ్రఫీ అనేది దాంట్లో ఏదైనా చిన్న చిన్న మార్పులు, అది ఒక ఎక్స్రే లాంటిదే. దాంట్లో గడ్డలు ఏమైనా కనబడుతుంటే దాన్ని DCES చేంజెస్ అంటారు. ఈ చేంజెస్లో ఉన్నప్పుడు గుర్తుపట్టి దాన్ని ఎక్సర్సైజ్ చేస్తే కనుక వాళ్ళకి ఫ్యూచర్లో క్యాన్సర్ రాకుండా మనం ఆపచ్చు. స్టేజా లేకపోతే ఇంటర్నల్లీ అది డెవలప్ అవుతూ వితౌట్ పెయిన్ ఏమైనా డెవలప్ అవుతుందా? ఎందుకంటే కొంతమంది నేను హెల్తీగా ఉన్నాను, నాకు టెస్ట్ అక్కర్లేదు, ఐఎమ్ ఆల్ రైట్ అనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఉంటారు. ఆ స్టేజెస్ ఐ థింక్ యూ కెన్ అండర్స్టాండ్ మై క్వశ్చన్. లింఫ్ గ్రంథుల్ని నోడ్స్ అంటారు. అలాగే M అంటే మెటాస్టసిస్. వీటిని బట్టి స్టేజెస్ 1, 2, 3, 4 అని ఒక్కొక్క క్యాన్సర్కి ఒక్కొక్క స్టేజ్ కింద కొన్నిట్లో T1, T2 వరకు స్టేజ్ 1, కొన్నిట్లోనేమో స్టేజ్ 2 ఇలా డివైడ్ అవుతాయి. అదే లింఫ్ గ్రంథులకి పాకినట్టయితే దాన్ని స్టేజ్ 3 అంటావు. ఆ స్టేజ్ 4 దగ్గరికి వచ్చేటప్పటికి బాడీ అంత స్ప్రెడ్ అయితే దాన్ని స్టేజ్ 4 అంటారు. ఫిజికల్ యాక్టివిటీ వాళ్ళ స్టామినాని బట్టి వాళ్ళ ట్రీట్మెంట్ తట్టుకోవడం ఉంటుందే కానీ దాన్ని బట్టి స్టేజెస్ డిసైడ్ అవ్వవు. క్యాన్సర్ ఎంత పెరిగింది అనే దాన్ని బట్టి స్టేజ్ డిసైడ్ అవుతుంది. ఇక మెంటల్ స్ట్రెస్ అనేది యూజువల్గా స్ట్రెస్ వల్ల ఇమ్యూనిటీ తగ్గుతుంది. ఇమ్యూనిటీ తగ్గడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఏ కారణాల వల్ల అయినా సరే ఇమ్యూనిటీ తగ్గితే కనుక దానికి బాడీలో ఒక డిఫెన్స్ మెకానిజం తగ్గిపోతుంది. ఇప్పుడు క్యాన్సర్ వచ్చే కణాలను డిస్ట్రాయ్ చేయడానికి లింఫోసైట్స్, మోనోసైట్స్ అలా బాడీలో కొన్ని సెల్స్ ఉంటాయి. ఆ సెల్స్ ఫైట్ చేసే కెపాసిటీ తగ్గిపోవడం వల్ల ఇదే కాదు అంటే హార్ట్ అటాక్ ఇలాంటివి రావచ్చు. అలాగే క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంది. అందుకని యూజువల్గా మనం ఈ క్యాన్సర్స్ అన్ని కొంత వయసు వచ్చిన తర్వాత చూస్తాం. ఎందుకంటే ఎక్కువగా 50 నుంచి 60 సంవత్సరాలు దాటిన వాళ్ళలోనే ఎక్కువ కనపడతాయి. జన్యుపరమైన ఇన్హెరిటెడ్ క్యాన్సర్స్ ఏమైనా ఉంటే తక్కువ వయసులో కనిపించవచ్చు, కానీ ఎక్కువగా మనం ఒక 50-60 సంవత్సరాలు దాటిన తర్వాత మనలో ఇమ్యూనిటీ తగ్గే ఛాన్స్ ఉంటుంది. అందుకని క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. డైలీ అందరిలోనూ క్యాన్సర్ సెల్స్ ప్రొడ్యూస్ అవుతాయి, కానీ అవన్నీ రోజు డిస్ట్రాయ్ అయిపోతూ ఉంటాయి. ఆ డిస్ట్రాయ్ అయినంతసేపు మనకి క్యాన్సర్ బయటపడదు. ప్రతి క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ గురించి అవేర్నెస్ ఎక్కువ చేస్తున్నారు. కానీ రీసెంట్గా మేడం గుజరాత్ స్టేట్ వడోదరాకు సంబంధించిన డాక్టర్ గారు మన ఇవాళ పేపర్లో ఒక కాలం దాని గురించి పర్టికులర్గా చదివాము. సర్వైకల్ క్యాన్సర్ గురించి మేడం. దానివల్ల అంటే మేడం ఎంటైర్ వరల్డ్లో కదా మన ఇండియాలో అంట 1 to 5 minutesలోనే 1% చనిపోతున్నారంట మేడం. దాని మీద మీరు కొంచెం అవేర్నెస్ ఎక్కువగా కాలేజీలో ఉన్నటువంటి స్టూడెంట్స్కి, మహిళలకి బాగా అవేర్నెస్ కల్పించాలని కోరుకుంటున్నాం. దాని గురించి చాలా ఇండియా వైడ్గా, వరల్డ్ వైడ్గా చాలా చర్చ ఎక్కువ జరుగుతుంది మేడం. దాని మెయిన్ ప్రాబ్లం ఏంటంటే లేడీస్ అంట ఎంప్లాయీస్ కానీ స్టూడెంట్స్ కానీ దాని వల్ల వాళ్ళు ల్యాబ్స్కి వెళ్ళి లేదంటే టెస్టులకి వెళ్ళి చేయించుకోవడానికి బతికిచ్చి చేస్తున్నారంట.
అది ఈ మధ్య రీసెంట్ గా ఆమె ఎంటైర్ ఇండియాలో ప్రవేశపెట్టడం జరిగిందంట. దాని గురించి కూడా మీరు మొత్తం ఎంటైర్ మన స్టేట్ లో దాని గురించి మీ ఆంకాలజీ స్పెషలిస్ట్ ఉన్నటువంటి మీరందరూ కూడా దాన్ని ఎక్కువ అవేర్నెస్ కల్పించాలి. ఎందుకంటే ఎక్కువ మంది దాని బాధ్యతల వల్ల చనిపోవడం 8 minutes కి 5 minutes కి ఒకరు చచ్చిపోతున్నారంట దేశంలో. దాని గురించి అవేర్నెస్ చేయాలని చెప్పేసి మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మనస్ఫూర్తిగా తమను కోరుకుంటున్నాము. ఇయర్స్ దగ్గర నుంచి బ్రెస్ట్ క్యాన్సరే ఫస్ట్ కామన్ క్యాన్సర్ ఇండియాలో, సెకండ్ సర్వైకల్ క్యాన్సర్. కానీ ఇందాక కానీ వాళ్ళు కానీ మేము చెప్పిన స్పీచెస్లో మీరు వినే ఉంటారు, ప్యాప్స్మియర్ 21 సంవత్సరాలు దాటిన వాళ్ళు ప్యాప్స్మియర్ చేయించుకోవాలి. అలాగే హెచ్పివి టెస్టింగ్ అది చేయించుకోకపోయినా మ్యారేజ్ ముందు వితిన్ 12-13 years అప్పుడు వ్యాక్సినేషన్ ఉంది. అలాగే వితిన్ 18 years లేదా మ్యారేజ్ అయ్యే లోపల వ్యాక్సిన్ వేయించుకున్నట్టయితే కనుక హెచ్పివి వైరస్ రాకుండా ఉంటుంది. దానివల్ల 80-90% ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్స్ని కంట్రోల్ చేసే ఛాన్స్ ఉంది. I also request our Deputy Medical Superintendent to come forward. Additional Superintendent of Police, industrialist, philanthropist, and great personality of Eluru, Ambika Krishna Garu, Ambika Santay Garu, Harish Gautam Garu, faculty members of the Ashram Medical College, మరియు ప్రత్యేకంగా మానవతా గ్రూప్ ఆఫ్ అసోసియేషన్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను. సో మీ అందరికి తెలుసు, ఆశ్రమ్ మెడికల్ కాలేజీ 2000లో స్టార్ట్ చేసాం. 25 years కంప్లీట్ అయింది. 13 bedded హాస్పిటల్తో అనేక రకమైనటువంటి సర్వీసెస్ చేస్తూ స్టూడెంట్స్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ మెడికల్ కాలేజ్ ఇన్ ది స్టేట్ అని ప్రూవ్ చేయడం జరిగింది. సో రీసెంట్గా మా క్యాన్సర్ హాస్పిటల్ 2024లో స్టార్ట్ చేసాం. దానికి మీ అందరికీ తెలుసు, మా చైర్మన్ గారు అయినటువంటి గోకరాజు గంగరాజు గారు కూడా ఈ జిల్లా వాస్తవులే, కంబైన్డ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కంబైన్డ్ వాస్తవులే. వారు దీన్ని స్థాపించడం జరిగింది. సో నా డిస్ట్రిక్ట్ నేను ఏదో సంథింగ్ చేయాలి అని చెప్పేసి చాలా కాస్ట్లీ, అంటే సుమారుగా ఓన్లీ క్యాన్సర్ హాస్పిటల్కి 50 crores ఇన్వెస్ట్ చేసి క్యాన్సర్ హాస్పిటల్ మీరు స్టార్ట్ చేశారు. సో దీంట్లో ప్రత్యేకత ఏంటంటే, మిగిలిన క్యాన్సర్ హాస్పిటల్కి మా క్యాన్సర్ హాస్పిటల్కి ప్రత్యేకత ఏంటంటే, ఒకటి ఎక్విప్మెంట్. మా దగ్గర ఉన్నటువంటి లేటెస్ట్ ఎక్విప్మెంట్, విజయవాడలో ఒక మిషన్ ఉంది, వైజాగ్లో ఒక మిషన్ ఉంది. సో అది దిస్ ఈస్ ది వెరీ లేటెస్ట్. ఆ మిషన్ ఒక్కటే 18 crores అయింది. సో కాస్ట్కి వెనకాడకుండా దాన్ని పర్చేజ్ చేసి మేము స్టార్ట్ చేసాం. సో దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఎక్కడైతే క్యాన్సర్ కణాలు ఉన్నాయో ఆ స్పాట్, వెరీ మైనర్ స్పాట్లోనే అవి రేడియేషన్ ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల సైడ్ ఉన్నటువంటి ఏ కూడా డిస్టర్బ్ అవ్వవు. అండ్ సెకండ్ వన్ ఈస్ ది, మా దగ్గర 5 faculty members ఉన్నారు. 5 members కూడా చాలా, అంటే వాళ్ళు చాలా రిప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్లో చదువుకొని వచ్చి ఎన్నో ఇన్స్టిట్యూషన్లో పనిచేసి చాలా వెల్ ట్రైన్డ్ క్యాన్సర్ డాక్టర్స్ ఉన్నారు మా దగ్గర. ఈ 2 రకాల అడ్వాంటేజ్ ఉండటం వల్ల తక్కువ కాస్ట్లో, తర్వాత మాకేం ప్రాఫిట్ ఓరియంటెడ్ ఆర్గనైజేషన్ కాదు ఇది, ఓన్లీ ఫర్ సర్వీస్ ఓరియంటెడ్ ఆర్గనైజేషన్. విత్ చాలా తక్కువ కాస్ట్తో ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో మేము తక్కువ కాస్ట్లోనే ట్రీట్మెంట్ చేస్తున్నాం. ఈ క్యాన్సర్ కేర్ హాస్పిటల్లో అన్ని రకమైనటువంటి
సదుపాయాలు ఉన్నాయి. అవే కాకుండా ఆరోగ్యశ్రీ కావచ్చు, ఇన్సూరెన్సెస్ కావచ్చు, ఈహెచ్ఎస్ కావచ్చు, ఈసీహెచ్ఎస్ కావచ్చు, అన్ని రకాలైనటు స్కీమ్స్ కూడా అవైలబిలిటీ ఉంది. కాబట్టి డబ్బు ఎక్కువ పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్, చాలా మందికి రూరల్ పాపులేషన్ కి క్యాన్సర్ మీద అవగాహన లేదు. చాలా మంది 3rd, 4th స్టేజీలో ఆల్మోస్ట్ ఇంకా డెత్ అవుతాం అనుకున్న స్టేజీలోనే వాళ్ళు హాస్పిటల్ రావడం జరుగుతుంది. సో అలాంటి కేసెస్ ని క్యూర్ చేయడం అనేది చాలా కష్టమైనటువంటిది. దీనికి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఇనిషియల్ గానే డయాగ్నోస్ చేయాలి. ఇనిషియల్ గానే డయాగ్నోస్ చేస్తే డెఫినెట్ గా 100% మీకు లైఫ్ సేవ్ అవుతుంది. సో దానికోసం మేము వీలాన్ క్లినిక్ అని చెప్పేసి ఒక బస్సు పెట్టాం. ఆ బస్సు డైరెక్ట్ గా విలేజెస్ కి వెళ్ళిపోతుంది. బస్సులోనే మొత్తం కూడా స్క్రీనింగ్ టెస్ట్ అంతా కూడా మేమే చేస్తాము. ఐడెంటిఫై చేసి ఏదైనా స్క్రీనింగ్ టెస్ట్ లో కానీ ఎవరైనా పాజిటివ్ వచ్చినట్లయితే మేము మళ్ళీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి హాస్పిటల్ తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయడం కూడా జరుగుతుంది. సో ఇక్కడ మంచి ఆర్గనైజేషన్స్ ఉండాలి, మానవతా గ్రూప్ ఉన్నారు, వాళ్ళ సర్వీసెస్ అంతా నాకు బాగా తెలుసు. సో మనం విలేజెస్కి వెళ్ళి ఈ అవేర్నెస్ ని ఎక్కువ చేయాలి. డెఫినెట్ గా ఎవ్రీ 1000 మెంబర్స్ లో 50 మంది గ్యారంటీగా అన్ఐడెంటిఫైడ్ క్యాన్సర్ పేషెంట్లు గ్యారంటీగా ఉన్నారు. కాబట్టి అది తెలియట్లేదు. విలేజెస్ లో ఏదో అయిపోయిన తర్వాత చనిపోయాడు అనుకుంటున్నారు తప్ప క్యాన్సర్ వల్ల చనిపోయాడని చెప్పేసి ఎవరికి కూడా తక్కువ మందికి అవగాహన ఉంది. సో ఇది సోషల్ రెస్పాన్సిబిలిటీ మనందరితో కూడా. మేము కూడా స్టూడెంట్స్ తో డిఫరెంట్ క్యాంప్స్ పెడుతున్నాం, విలేజెస్కి వెళ్తున్నాం, బస్ ఆన్ వీల్స్ ద్వారా ట్రీట్మెంట్ ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తాం. సో ఇది క్యాన్సర్ హాస్పిటల్. సెకండ్ వన్, ఇంకొక ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ కూడా ఇంకొక 20-25 days లో ఓపెన్ చేస్తున్నాం. మేము సూపర్ స్పెషాలిటీ బ్లాక్ అని చెప్పేసి ఒకటి 200 crores పెట్టి కట్టాం. వెరీ లేటెస్ట్. మా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ ఏఐజీలో ఉన్న ఎక్విప్మెంట్ ఎలా ఉందో అలాగే ఉన్నాయి. పెట్ సిటీ 10 కోట్లు పెట్టి ఓన్లీ పెట్ సిటీ కూడా ఉన్నాం. సో అంటే నేను విజయవాడతో కూడా కంపేర్ చేయట్లా, వీఆర్ కంపేరింగ్ విత్ హైదరాబాద్. సో అక్కడ ఏ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయో అవే ఫెసిలిటీస్ ఏలూరులో ఉండాలి, వెస్ట్ గోదావరిలో ఉండాలి. నా ఓన్ డిస్ట్రిక్ట్ నేను ఏదో సంథింగ్ చేయాలని మాకు మా చైర్మన్ గారు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ప్రకారం కాస్ట్లీ అయినా చాలా ఎక్కువ కాస్ట్ ఎక్విప్మెంట్ కూడా లేటెస్ట్ ఎక్విప్మెంట్ పెడుతున్నాం. అలాగే మీకు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇవి కూడా త్వరలో స్టార్ట్ చేయబోతున్నాం. సో ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని, అలాగే మనం మన పక్కన ఉన్న వాళ్ళకి కానీ పబ్లిక్ కానీ రూరల్ కానీ వెళ్ళి ఇంకా మంచి అవేర్నెస్ క్రియేట్ చేసి ఈ క్యాన్సర్ ని సామూహిక బాధ్యతగా భావించి దీన్ని పారద్రోలాలని చెప్పేసి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చేటువంటి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. Shall we clap for them? నమస్కారం. ముఖ్యంగా ఆశ్రమ హాస్పిటల్ వాళ్ళు చేసిన ఈ కార్యక్రమం, అవేర్నెస్ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. చాలా మందికి చాలా అపోహలు ఉంటాయి. క్యాన్సర్ అనగానే చచ్చిపోతాం అంతే, సెకండ్ థాట్ అంతే, ఇంకో థాటే రాదు. అలా కాదు, దీంట్లో రకాలు ఉన్నాయని చెప్పి ఇందాక డాక్టర్స్ చాలా వివరంగా చెప్పడం జరిగింది. నేను 10 ఏళ్ల క్రితం తానా సభకి వెళ్ళినప్పుడు మన నందమూరి బాలకృష్ణ గారు మేమంతా వెళ్ళినప్పుడు నూరి దత్తాత్రేయ గారు అని చెప్పి ఉన్నారు అక్కడ. ఇది వెరీ గుడ్ హాస్పిటల్, వెరీ గుడ్ డాక్టర్. అక్కడ అమెరికాలో చాలా పెద్ద పేరు ఆయనకి. మొన్నే మన దేశం కూడా ఆయన పద్మవిభూషణ్ కూడా మనం ఇవ్వడం జరిగింది. ఆయన ఒక గౌరవ డాక్టర్ గా మన బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కూడా ఆయన పనిచేస్తున్నారు. బాలకృష్ణ గారికి నాకు ఉన్న పరిచయం ద్వారా చాలా మంది క్యాన్సర్ పేషెంట్స్ నా దగ్గర రావటం, ఇది పబ్లిక్ సర్వెంట్ గా ఉంటాను కాబట్టి చాలా మంది వస్తుంటారు, వాళ్ళు పంపిస్తుంటారు, చేస్తుంటారు. కాకపోతే ఏమైపోయిందంటే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ క్యాన్సర్ అనగానే అది భయంకరమైనటువంటి జబ్బు అనేది నిర్విధాంశం అనేది చెప్పాలో ఎవరన్నా తెలియదు. కానీ మొత్తం మీద చాలా టెక్నాలజీ వచ్చేసింది. ఇప్పుడు డాక్టర్ గారు చెప్తుంటే నా మతిపోతుంది. ఏఐజీ హాస్పిటల్లో ఎలాంటి ఎక్విప్మెంట్ ఉందో అది మన ఆశ్రమ హాస్పిటల్లో పెట్టారంటే చాలా గొప్ప విషయం. అది చాలా చాలా గొప్ప విషయం. కాకపోతే హాస్పిటల్స్ అనేది నా ఉద్దేశంలో హాస్పిటల్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ఏమో హార్డ్వేర్ అయితే డాక్టర్లు సాఫ్ట్వేర్. ఆ డాక్టర్ కనుక ఎంత బ్రహ్మాండంగా బిల్డింగ్ కట్టినా కూడా
డాక్టర్స్ కనుక కరెక్ట్ గా లేకపోతే దాన్ని సరైనటువంటి వ్యవహారం జరగదు. కాబట్టి హార్డ్వేర్ ఎంత బాగుందో సాఫ్ట్వేర్ కూడా అంత బాగుంటుంది. ఆ సాఫ్ట్వేర్ ప్రాబ్లం వచ్చేటప్పటికల్లా హైదరాబాద్ లో పనిచేద్దామా, పూనాలో పనిచేద్దామా, ఢిల్లీలో పనిచేద్దామా, బొంబాయిలో పనిచేద్దాం, డాక్టర్స్ టెంప్ అవుతారు తప్ప ఏలూరు లాంటి ఊళ్ళో పనిచేద్దాం అంటానికి కొంచెం ఓపిక కావాలి, కొంచెం శ్రద్ధ కావాలి, కొంచెం కమిట్మెంట్ కావాలి. అటువంటి వాళ్ళు అంత పెద్ద డాక్టర్లు ఈ రోజు నేను ఇందాక మాట్లాడిన వాళ్ళందరికీ నేను నమస్కారాలు చెప్తాను. మీరు ఏలూరు క్యాన్సర్ తీసుకునేసి ఇక్కడ పనిచేస్తారంటే నిజంగా మీరు నిజంగా సేవ చేస్తున్నారు. డబ్బే కాదు ప్రధానం, డబ్బుతో పాటుగా సామాజిక సేవ కూడా అవసరం అనేది ఒక మైండ్ లో లేకపోతే అలా పనిచేయడం చాలా కష్టం. మరొక విషయం ఏంటంటే నాకు ఇందాక కొన్ని చిన్న డౌట్ ఉందమ్మా, ఇందాక నేను అడగడం మర్చిపోయాను. ఈ వ్యాక్సిన్ అనేది అసలు క్యాన్సర్ రాకుండా ఉండడానికి పనిచేస్తుందా అనేది నాకు తెలియట్లేదు. అది నాకు చెప్పాల్సిందిగా నేను కోరుతున్నాను. వ్యాక్సిన్ అనేది క్యాన్సర్ అనే దానికి అది ఒక ఇన్ఫెక్షన్ ద్వారా వస్తుంది, హెచ్పివి ఇన్ఫెక్షన్ అని, హ్యూమన్ పాపిలోమా వైరస్ అని. సో ఈ హెచ్పివి వ్యాక్సిన్ ఇస్తే ఆ ఇన్ఫెక్షన్ అనేది రాదు. ఇన్ఫెక్షన్ రాకుంటే క్యాన్సర్ రాదు. ఎందుకంటే ఈ క్యాన్సర్ ఐ కెన్ సే 98% కూడా ఓన్లీ ఇన్ఫెక్షన్ వల్ల క్యాన్సర్ వస్తుంది. సో సర్వైకల్ క్యాన్సరే కాదు, అలాగే కొన్ని రకాల ఇందాక చెప్పారు మగవాళ్ళలో పీనల్ క్యాన్సర్, ఏనల్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్స్ కొన్ని రకాలు ఇలాంటివి కూడా హెచ్పివి ఇన్ఫెక్షన్ వల్ల వస్తాయి. మనం ఈ ఇన్ఫెక్షన్ రాకుండా వ్యాక్సిన్ తీసుకుంటే 98% ఈ క్యాన్సర్ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. అన్ని క్యాన్సర్స్ కాదు. మరొక డౌట్ ఏంటంటే ఇది హెరిడిటరీ అండి? అన్ని క్యాన్సర్స్ హెరిడిటరీ కాదు, ఓన్లీ ఒక 10% to 20% క్యాన్సర్స్ మాత్రమే హెరిడిటరీ ఉంటాయి. 80% క్యాన్సర్స్ మన బాడీలో ర్యాండమ్ గా ఏదో ఒక కారణం వల్ల మ్యూటేషన్స్ వచ్చి ఈ క్యాన్సర్స్ అనేవి వస్తాయి, స్పోరాడిక్ అంటాము. హెరిడిటరీ అనేవి ఓన్లీ 10 to 20% ఉంటాయి సంథింగ్. కాకపోతే అదే క్యాన్సర్ అనేది ఒక కారణంగా రాదు. క్యాన్సర్ అనే దానికి చాలా కారణాలు ఉంటాయి. మన జీవితంలో చాలా మ్యూటేషన్స్ వస్తూ ఉన్నప్పుడు ఒక పాయింట్ లో ఆ మ్యూటేషన్స్ మన బాడీ రిపేర్ చేయలేదు, అలాంటప్పుడు క్యాన్సర్ వస్తుంది. అది చాలా కారణాల వల్ల ఉండొచ్చు, పొల్యూషన్ వల్ల ఉండొచ్చు, ఏమైనా జెనెటిక్స్ వల్ల ఉండొచ్చు, మనం తినే తిండి వల్ల ఉండొచ్చు, ఎక్సర్సైజ్ సరిగ్గా చేయకపోవడం వల్ల. ఇవన్నీ ఫ్యాక్టర్స్. సింగిల్ ఫ్యాక్టర్ ఉంటే సింగిల్ వ్యాక్సిన్ ఇచ్చి మనం ప్రివెంట్ చేయొచ్చు, కానీ క్యాన్సర్ లాంటిది కాదు. ఇందాక చెప్పినట్టు ఈ ఒక్క క్యాన్సర్ మాత్రమే సింగిల్ కాజ్, ఇన్ఫెక్షన్ వల్ల క్యాన్సర్. సో మనకి వ్యాక్సిన్ ఉంది, బట్ వేరే క్యాన్సర్స్ కి అలా లేదు. సో వ్యాక్సిన్ రావడం అనేది ఇట్ విల్ టేక్ అ రియలీ లాంగ్ టైం. మేబీ వస్తుందేమో ఫ్యూచర్ లో, బట్ ఇట్ విల్ టేక్ టైం. అదే యాక్చువల్ చదివిన కరెక్ట్ గా నాకు గొప్ప విషయం, చాలా మంచి విషయం. ముఖ్యంగా ఏలూరు ఎట్పార్ విత్ ఏఐజీ హాస్పిటల్ గా ఎక్విప్మెంట్ పెట్టారంటే నిజంగా ఏ ఆశ్రమ మేనేజ్మెంట్ ని నేను ఖచ్చితంగా నేను అభినందిస్తున్నాను. ఇంకా అది బ్రహ్మాండంగా చేయండి. ఖచ్చితంగా ఏలూరుకు ఒక మంచి పేరు తీసుకురావాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఎట్ ది సేమ్ టైం ఈ క్యాన్సర్ అనే భయాన్ని మనం పోగొట్టాల్సిన అవసరం జనరల్ గా ఉందండి. అది ఏ రకంగా చేయాలి? అది నాటక రూపంలోనా, నృత్య రూపంలోనా, డాన్స్ రూపంలోనా, మరో రూపంలోనా క్యాన్సర్ అనేది నువ్వు చచ్చిపోతావు అనే భయం లేకుండా క్యాన్సర్ కొద్దిగా ధైర్యం తీసుకొచ్చి ఒక మెకానిజం అనేది ఏదైనా ప్రజల్లో కనుక తీసుకెళ్తే కొంతవరకు బాగుంటుందామని నేను అనుకుంటున్నాను. అది హౌ ఫార్ ఇట్ ఇస్ పాసిబుల్, టెక్నికల్ గా కానీ లేకపోతే డాన్స్ రూపంగా కానీ మరి రకంగా చేస్తారో తెలియదు, కానీ ఆ రకమైన అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా చేస్తే బాగుంటుంది. ఏదేమైనప్పటికీ కూడా ఒకటి మాత్రం నిజం, కొంతమంది అంటుంటారు, నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, ఆయన సిగరెట్ తాగడం, మందు కొట్టడు, మాంసం కూడా తినడు, పక్కా విజయ్ నాడు క్యాన్సర్ చచ్చిపోయాడు. ఏంటి లాజిక్ నాకు అర్థం కాదు. అసలు ఏంటి లాజిక్, ఎందుకు జరుగుతుంది అనేది తెలియదు. అదేంటే చివరికి కర్మణ్యేమ వారికారశే మా పలేషు మన కర్మ గీత గురించి మనం మాట్లాడుకోవాలి తప్ప కూడా కాదు. కాబట్టి ఇది సిగరెట్ తాగినందువల్ల వస్తుంది, మందు కొట్టినందువల్ల వస్తుంది, నాన్ వెజ్ తిన్నందువల్ల వస్తుంది అనేది జనరల్గా అందరూ చెప్తున్న విషయమే. కానీ ఏమీ లేకుండా వచ్చే క్యాన్సర్ చచ్చిపోయినట్టు కూడా ఉన్నారు. అది ఏంటంటే 4th స్టేజ్ వరకు అతను తెలియలేదు కాబట్టి అతను చచ్చిపోయాడు మనం అనుకుంటూ ఉంటాం. కాకపోతే నిరంతరం పరిశోధన చేస్తూనే ఉన్నారు. నూరి దత్తాత్రేయుడు లాంటి పెద్ద ఆయన అమెరికాలో కూడా మధ్యలో నేను మొన్న అక్కడ చదివే మ్యాగజైన్లో ఆయన ఒక కొత్త టెక్నాలజీ తీసుకొచ్చారంట. ఏదైతే కణం ఉందో అక్కడ మాత్రమే ఆ రేడియేషన్ జరిగేటట్టుగా పక్కదానికి వెళ్ళినట్టుగా చేస్తున్నట్టుగా ఏదో టెక్నాలజీ తీసుకొచ్చారట. ఈ రకంగా నిరంతర పరిశోధన చేస్తున్నారు. నాకు తెలిసి ఖచ్చితంగా ఒక 5-6 ఏళ్లలో క్యాన్సర్ ని జయించి క్యాన్సర్ అన్నా కూడా చావడు మనిషి అనే ధైర్యాన్ని రావాల్సిందిగా ఆ రకంగా మెడికల్ టెక్నాలజీ అభివృద్ధి చెందాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటాయి. Can we all give a good round of applause? ఒక మంచి అవగాహన సదస్సు పెట్టారు. ఈ క్యాన్సర్స్ డే సంబంధించిన అవగాహన సదస్సు అనేది చాలా ముఖ్యం.
ఈరోజు ఆశ్రమ హాస్పిటల్ ఒక 3 లక్షల జనాభా ఉన్న ఏలూరు పాపులేషన్ లో ఒక ఆశ్రమం కాలేజ్ ఉందంటే అది మన అదృష్టం, ఏలూరు చేసుకున్న అదృష్టం. అలాగే ఈ రోజు ఆశ్రమం హాస్పిటల్స్ వాళ్ళు ఇంకో స్టెప్ ముందుకేసి ఆశ్రమం క్యాన్సర్ సెంటర్, ఇది అంతకన్నా పెద్ద అదృష్టం. ఇది దాడితే 200 కోట్లతో ప్రాజెక్ట్ చేస్తున్నారు, ఇంకా అది చెప్పక్కర్లేదు. ఇదంతా కూడా ఎప్పుడో ఏలూరు చేసుకున్న అదృష్టం వల్ల ఈ రోజు ఇది ఏలూరులో మనకి అందుబాటులో ఉందండి. ఇంత మంచి హాస్పిటల్ అందుబాటులో ఉన్నప్పుడు డెఫినెట్ గా మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. మన ఏలూరు అనగానే ఏలూరు చుట్టుపక్కల విలేజెస్ చాలా ఎక్కువ ఉంటాయండి. అంటే మనకి విజయవాడ సిటీ అంటేనే విజయవాడ సిటీలో పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. ఏలూరు అనగానే ఏలూరు చుట్టుపక్కల పాపులేషన్ ఉంటుంది. ఇందాక సార్ చెప్పినట్టు బస్ ఆన్ వీల్స్ అన్నారు, అది చాలా కొత్త కాన్సెప్ట్, చాలా మంచిది, చాలా అవకాశం ఉంది. మన అన్ని జిల్లాల్లో కల్లా ఏలూరు జిల్లా ఒకటే టౌన్స్ ఎక్కువ ఉంటాయి, విలేజెస్ ఎక్కువ ఉంటాయి. మేజర్ క్యాపిటల్ లాగా విజయవాడ లాగా హైదరాబాద్ లాగా ఉండకుండా, కాబట్టి మీ కాన్సన్ట్రేషన్ అలా చేయడం అనేది కూడా చాలా అదృష్టం. అలాగే 999 రూపాయలకి ఈ రోజు భార్యాభర్త సినిమాకి వస్తే 1000 రూపాయలు అవుతుంది. 999 రూపాయలకి మీరు ఈ రోజు క్యాన్సర్ ట్రీట్మెంట్ స్క్రీనింగ్ చేస్తున్నారు అంటే ఇంకా అది చాలా బెనిఫిషియరీ అన్నమాట. మీరు ఇంకా దీన్ని ప్రోపగాండా చేయాలి. ఆశ్రమం కాలేజ్ తరఫున, ఆశ్రమం క్యాన్సర్ సెంటర్ తరఫున ఇంకా పాపులేషన్ చేయాలి, ఇంకా ప్రోపగాండా చేయాలి. స్కూల్స్ లోను వాళ్ళ దగ్గర పాంప్లెట్స్ పంచిపెట్టి, అలాగే పెద్ద పెద్ద పరిశ్రమల్లోనూ, అలాగే పెద్ద పెద్ద సూపర్ మాల్స్ ఉన్నాయి మన ఏలూరులో, అక్కడ కూడా పాంప్లెట్స్ పంచిపెట్టి దీనికోసం గట్టిగా ఒక నెల రోజులు కనుక మీరు చేస్తే నాకు తెలిసి 10,000 కేసుల పైన మీరు ఇక్కడ టెస్ట్ చేయగలరు అనుకుంటున్నాను నేను. అలాగే ఇంకొక చిన్న విషయం అండి, క్యాన్సర్ అనేది ముందు తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే క్యాన్సర్ అనగానే మనిషి చచ్చిపోతాం అనేది ఒక కాన్సెప్ట్ ప్రజల్లో ఉండిపోయింది. కానీ క్యాన్సర్ ఏ స్టేజ్లోకి వెళ్ళినా కూడా మనిషి బతకచ్చు అనేది నేను ప్రాక్టికల్ గా చూశాను. అంటే మా దగ్గర వాళ్ళు, మా చుట్టాలు, లేదంటే మాకు సంబంధించిన వర్కర్స్ దగ్గరగానే, మాకు బాగా సన్నిహితుల్లో, ఉదాహరణకి 8 మంది క్యాన్సర్ పేషెంట్ ని డైరెక్ట్ గా వాళ్ళ ట్రీట్మెంట్ లో కూడా నేను పార్టిసిపేట్ చేశానంటే, మనం కాంట్రిబ్యూట్ చేయడం కానీ మనం వెళ్ళి చేయించడం కానీ చేశాను. దాంట్లో 7 కేసులు సక్సెస్ అయినాయి, 1 కేసు తప్ప. అది చాలా గ్రేట్. అంటే 8లో 1 ఫెయిల్ అయింది అంటే 92% సక్సెస్ అయినట్టు మాట. దాంట్లో ఇందాక మేడం చెప్పినట్టు 3rd స్టేజ్ కూడా ఉన్నారండి, వాళ్ళు కూడా సర్వైవ్ అయ్యారు అదృష్ట ప్రకారం. అది ఆ ట్రీట్మెంట్ విధానం కావచ్చు, మీ డాక్టర్స్ తీసుకునే కేర్ కావచ్చు, అలాగే కొత్త మెడికేషన్ కావచ్చు. అలాగే ఈరోజు గవర్నమెంట్ కూడా క్యాన్సర్ మందుల పైన ఆల్రెడీ 2 సార్లు డ్యూటీ తగ్గించింది, ఇది 3rd టైం డ్యూటీ తగ్గించారు. ఇంచుమించు నాకు తెలిసి 2016లో 70,000 రూపాయలు ఒక ఇంజెక్షన్, అదే టైంలో ట్యాక్స్ తగ్గించడం వల్ల 40,000 రూపాయలకు వచ్చింది. ఆ ఇంజెక్షన్ ఈరోజు 22,000 రూపాయలు. ఇది అంటే స్పెండింగ్ చేసేవాళ్ళకి ఓకే అనుకోండి, స్పెండింగ్ చేయని వాళ్ళకి కూడా ఆరోగ్యశ్రీలో ఈ బెనిఫిట్స్ ఉన్నాయి. ఎంతో అదృష్టం అది. ఇప్పుడు క్యాన్సర్ స్క్రీనింగ్ కి నేను ఆశ్రమం కాలేజీ అంబికా కంపెనీ టైఅప్ తో 10 ఏళ్ల నుంచి కూడా మా ఫ్యాక్టరీలో ఫౌండర్స్ డే రోజు మెడికల్ క్యాంప్ చేస్తాం. ఆశ్రమం కాలేజీ వాళ్ళు వస్తారు, చాలా హార్ట్ఫుల్ గా చేస్తారు, అందరికీ స్క్రీనింగ్ చేస్తారు. అందులో మా దాంట్లో మహిళలు ఎక్కువ ఉంటారు. నాకు 2 కేసులు ట్రేస్ అయినాయి దాంట్లో క్యాన్సర్ది. ఆ 2 కేసులు సేవ్ అయ్యాయి. అంటే బికాస్ ఆఫ్ ఎర్లీ డిటెక్షన్. నేను మెడికల్ క్యాంప్ మేము చేయబట్టి, మా తాతగారు చెప్పిన సాంప్రదాయం, మా నాన్నగారు చెప్పిన సాంప్రదాయం, ఈ రోజు కూడా మేము జనవరి 25వ తారీఖు తాతయ్య గారు పుట్టినరోజు అంటే ఫౌండర్స్ డే, ఆలపాటి రామచంద్రరావు గారు పుట్టినరోజు రోజు చేస్తున్నాం. అలాగే ఈ రోజు వరకు వీళ్ళు సహకరిస్తూ వస్తున్నారు ఆశ్రమం తరఫున. చాలా ధన్యవాదాలండి. దానికి కూడా ఏలూరులో ఈ అవగాహన సదస్సు అనేది ఇంకా కూడా మీరు ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ ప్రపంచ క్యాన్సర్ డే సందర్భంగా మన ఆశ్రమం కేర్ వారు నిర్వహించినటువంటి ఈ అవగాహన సదస్సుకు హాజరైనటువంటి మన ఏలూరు ప్రముఖులు అంబికా కృష్ణ గారు, మాజీ ఎమ్మెల్యే గారు, అలాగే అంబికా రామాంజనేయులు గారికి, అలాగే మన CEO గారు హనుమంతరావు గారికి, ముఖ్యంగా ఆశ్రమం హాస్పిటల్లో ఉన్నటువంటి క్యాన్సర్ యూనిట్కి, ఆ డాక్టర్స్కి, ఇక్కడైతే హాజరైనటువంటి అందరికీ కూడా నా నమస్కారం. సాధారణంగా
భయంతో గుండెపోటుతో చచ్చిపోతే దాన్ని గుర్తించలేక క్యాన్సర్తో చచ్చిపోతున్నారు. లాస్ట్ ఇయర్ మా ఊరు నుంచి పల్లెటూరు ఈస్ట్ గోదావరిలో ఒక ఆయన నాకు ఫోన్ చేసి మా వాళ్ళకి క్యాన్సర్ ఎఫెక్ట్ అయింది, ఏలూరు హాస్పిటల్లో ఆశ్రమం హాస్పిటల్లో జాయిన్ చేశారు, కొంచెం ఆ డాక్టర్ గారికి చెప్పండి అని నాకు ఫోన్ చేశారు. నాకు అప్పటి వరకు తెలియదు క్యాన్సర్ యూనిట్ కూడా ఇక్కడ ఉందని. వెంటనే నేను ఏలూరులో కూడా ఆశ్రమంలో కూడా క్యాన్సర్కి ట్రీట్మెంట్ చేస్తున్నారన్నారు. డాక్టర్ గారి పేరు నాకు గుర్తులేదు కానీ మొత్తం లేడీ డాక్టర్ గారు శైలజ గారు, మరి ఇక్కడ ఇద్దరు ఉన్నారు, ఇద్దరు ఎవరు నాకు గుర్తులేదు కానీ సరే చెప్తానులే అని చెప్పి మన హనుమంతరావు గారికి ఎవరికో ఫోన్ చేశాం. వాళ్ళు అటెండ్ అయ్యారు. అంటే ఎందుకు ఈ ఉదాహరణ చెప్తున్నానంటే వాళ్ళది ఆ ట్రీట్మెంట్ క్యూర్ అయిన తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్ మా ఇంటికి వచ్చారు వాళ్ళు. అంటే ఒక వాళ్ళ దృష్టిలో ఆ ఊర్లోనే మొత్తం ఈ ఆశ్రమంలో ఈ డాక్టర్ గారు చేసినటువంటి ట్రీట్మెంట్ వలన వాళ్ళని ఒక దేవుళ్ళగా చూస్తున్నారు వాళ్ళు. అంటే అప్పుడు అనిపించింది చాలా బెస్ట్ డాక్టర్ అండి, మనకి విజయవాడ చుట్టుపక్కల కూడా ఎక్కడా లేరు, చాలా చక్కగా చూస్తారు అని. అలా తర్వాత 2-3 కేసులు కూడా ఈ ఆశ్రమంలో ఉన్నటువంటి క్యాన్సర్ దాని గురించి తగ్గించే విధానం గురించి చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. సాధారణంగా క్యాన్సర్ గురించి అయితే నాకు అవగాహన నిజంగానే లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు చెప్పిన దాన్ని బట్టి కొంత అవగాహన కలిగింది. దాంట్లో ముఖ్యంగా క్యాన్సర్ అంటే సి అంటే చెక్ ఎర్లీ, ముందుగా మీరు దాన్ని గుర్తించడం, తర్వాత యాక్ట్ ఫాస్ట్, దాన్ని తొందరగా మీరు చర్య తీసుకోవటం, అలాగే నెవర్ ఇగ్నోర్ సింప్టమ్స్, ఆ లక్షణాలు ఎప్పుడన్నా వచ్చినప్పుడు మీరు దాన్ని ఇగ్నోర్ చేయకుండా ఉండటం, కన్సల్ట్ డాక్టర్ని కన్సల్ట్ చేయడం, అలాగే ఎర్లీ డయాగ్నోసిస్, తొందరగా దాని యొక్క స్టేజ్ని దాని యొక్క లక్షణాలను గుర్తించడం, రైట్ ట్రీట్మెంట్. దీన్ని మనం క్యాన్సర్గా చెప్పుకోవచ్చు. సాధారణంగా మన భారతీయ సమాజంలో క్యాన్సర్ అనేది శరీరానికి కాదు మనసుకే పట్టేస్తుంది వీడికి. ఆ వయసులో ఉన్నప్పుడు ఆరోగ్యం గురించి ఎవరు ఆలోచించట్లా. ఆ తల్లిదండ్రులు కూడా ఆ పిల్లలకి ఆరోగ్యపరమైనటువంటి ఏ విధమైనటువంటి జాగ్రత్తలు నేర్పట్ల. వాళ్ళని డైరెక్ట్ గా వాడికి ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా గేమ్స్ లో పార్టిసిపేట్ చేయడం, లేదా ఆ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేయడం, ఇదే కానీ ఆరోగ్యపరమైనటువంటి అవగాహన అతనికి ఏ స్టేజ్లోనూ కల్పించట్ల. మనం 5వ సంవత్సరం వచ్చే వరకు కూడా పిల్లల్ని బాగా నెగ్లెక్ట్ చేసేస్తున్నాం. వాళ్ళకి కనీసం ఒక ఫోకస్ నేర్పట్లేదు, ఒక కాన్సన్ట్రేషన్ నేర్పట్లేదు, ఒక ఆధ్యాత్మిక భావన అనేది అసలే లేదు. విపరీతమైనటువంటి గారాబం పెట్టడం, ఆ తల్లి అయితే చంక దింపదు ఆ పిల్లోడిని. కానీ 5 సంవత్సరాలకే మనకు జగద్గురు ఆదిశంకరాచార్యులు వారి ఉదాహరణ చూడండి. అని 8వ సంవత్సరం వచ్చేటప్పటికే మొత్తం ఏ విధంగా అతను రూపాంతరం చెందారు, స్వయంగా ఆ భగవంతుడే సాక్షాత్కరించినట్టు. మనం 5వ తరగతి వచ్చే వరకు, 5వ సంవత్సరం వచ్చే వరకు పిల్లని వాడు ఎన్ని భాషలు నేర్చేసుకుంటాడు. తల్లి మాట్లాడే భాష నేర్చుకుంటాడు, తండ్రి మాట్లాడే భాష నేర్చుకుంటాడు, చుట్టుపక్కల మాట్లాడే భాష నేర్చేసుకుంటాడు. మీరేం చెప్పక్కర్లేదు. వాడికి ఎన్నో నేర్చుకోవాలని ఉంటుంది. మనం ఆ టైం అంతా వాడిని ఏం చేస్తున్నామంటే ఒక బొమ్మతో ఆడుకునే వాడికి 10 బొమ్మలు ఇస్తున్నాం. దేని మీద కాన్సన్ట్రేషన్ చేయడు, ఫోకస్ అనేది రావట్లేదు. వాడికి మెడిటేషన్ లేదు, కాన్సన్ట్రేషన్ లేదు. మనం వెంటనే ఏం చేస్తున్నాం, 5వ సంవత్సరం వచ్చే వరకు దానికి ఎల్కేజీలోను యూకేజీలోనే వేస్తున్నాం. నేను అబ్జర్వ్ చేసింది అక్కడ టీచర్కి మళ్ళీ పేరెంట్కి కనెక్షన్ ఉండట్లా. ఆ టీచర్ ఆడికి ఏం చెప్తుందో తెలియదు, అక్కడ ఈ తల్లి ఇక్కడ ఏం చేస్తుందో తెలియదు. సో అలాగే 10వ తరగతి వచ్చేసే వరకు వాడు ప్రతికూల పరిస్థితుల మధ్య ఎదగడమే కానీ వాడికి ఆరోగ్యపరమైనటువంటి కానీ లేకపోతే వాడి యొక్క విజయానికి కారణమైనటువంటివి కానీ మనం ఏమి నేర్పట్ల. అందుకని ఇప్పుడు ఈ పిల్లలందరూ ఎలాగా ఉన్నారంటే తల్లి తండ్రి మనం ప్రత్యక్ష దైవాలని చెప్తున్నాం, మాతృదేవోభవ పితృదేవోభవ అని.
తల్లి ఎలా ఉంటే పిల్లడు కూడా అలాగే ఉంటాడు. తల్లి డాక్టర్ అనుకోండి, ఇప్పుడు డాక్టర్ వీళ్ళ అబ్బాయి కూడా వాళ్ళ అమ్మాయి కూడా ఇమీడియట్ గా డాక్టర్ అవుతారు, ఇంక దాంట్లో డౌట్ లేదు. 50% ఛాన్సెస్ ఉన్నాయి. డాక్టర్ కాకపోవడానికి వాడు ఏమైనా ప్రయత్నం చేయాలి. ఇక ఆరోగ్య విషయానికి వచ్చేటప్పటికి మన ప్రధానమైనటువంటి తప్పు ఏంటంటే మనం పంచభూతాలను పూర్తిగా నెగ్లెక్ట్ చేస్తున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు, ఎంత మనం సాంకేతికంగా ఎంత గొప్పగా తయారైనప్పుడు కూడా ప్రతి మానవుడు, ప్రతి జీవరాశి కూడా ఈ పంచభూతాల నుంచి వచ్చినటువంటి వృక్షం నుంచి కానీ జంతువు నుంచి వచ్చింది కానీ తినవలసిందే. వీడు తయారు చేసుకుని మాత్రం ఎక్కడ కొత్తగా తయారు చేసి తినేదేమి ఉండదు. సో ఇక్కడ మనం రీసెంట్ గా మొన్న ఒక డాక్టర్స్ తోటి మాట్లాడినప్పుడు చెప్తున్నారు ఆయన, 80 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి మనిషి బ్రతికే ప్రతి మనిషి కూడా అది ఏమనుకుంటాడంటే నాకు షుగర్ లేదు, బీపీ లేదు, నాకు గుండె జబ్బు లేదు, క్యాన్సర్ లేదు, అందుకని బతుకుతున్నాను అనుకుంటాడు. కాదు, ఎవరైతే ఈ నేచర్ తోటి కనెక్ట్ అయ్యి జీవిస్తాడో వాడు 100 years వచ్చే వరకు కూడా ఏమి డౌట్ ఉండదు. నేచర్ తోటి ఎప్పుడైతే కట్ అవుతుందో వాడి జీవన విధానం అన్ని జబ్బులు వచ్చేస్తాయి. సో ఇది చక్కటి అవకాశం నాకు ఇచ్చినందుకు, అలాగే ఈ అవగాహన సదస్సులో నాకు కూడా పాల్గొంచుకున్నందుకు సంతోషిస్తూ మీ అందరికీ ముఖ్యంగా As we move to the next part of today's program, as the balloons rise, it is a symbol of positivity, and let's release the negativity. Remembering early detection is important, and compassion and care. With this meaning, RR Pet, Eluru.